ఎవడు చూసినా చూడమని నీకు ఒరిగేది ఏమి లేదు. ప్రభువు నిన్ను చూస్తున్నాడని ఈ రాత్రి చెప్తానికి మేము వచ్చాడు. హీ వాంట్స్ టు సీ యు. నిన్ను చూడవస్తాడా? రోగములతో పడి ఉన్నప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు, ఇరుకులో ఉన్నప్పుడు, శారా అబ్రహం వెళ్ళిపోమన్నారు ఇంట్లో నుంచి. ఆగరు అక్కడ పెట్టింది, మంచినీళ్ళు అయింది, దిక్కు లేదు. పిల్లోడు మరణం చూడలేక ఆయన అక్కడ పెట్టేసి ఇల్లు ఏడుస్తుంది. నీటి పొక్కను పుట్టించాడు, ఎడారిని చీల్చాడు, నీళ్ళు ఇచ్చాడు. ఆయనకు ఒక పేరు పెట్టుకున్నామే, ఎల్రోయి. ఎల్రోయి అంటే చూచుచున్నవాడా. చప్పట్లు పెట్టండి. హల్లెలూయా. నీ దేవుడు చూచుచున్నా దేవుడు. యథార్థవంతులను బలపరుచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా. నిన్ను ఎప్పటి చూసినా చూడపని నష్టం ఏమి లేదు. మా పాస్టర్ గారిని అడగండి, నేను ఎవరు పట్టించాను. మా పాస్టర్ గారు ఇక్కడ లేకండి అమ్మ సార్. ఎవరు చూశారు చూడాలి, పట్టించుకోను, కూర్చోమ్మా. చూడండి వాళ్ళు వస్తే వాళ్ళు బాగా చెప్తాను. నేను మొన్న మా ఇంటి అస్సలు భేదం ఉండదు నాకు. పాస్టర్ గారు అంటే ఏంటండి అంతే. ఆడు రాలా, ఆడి మీటింగ్కి నేను వెళ్తా, చచ్చిపోతాడు. కుటుంబ ప్రార్థన ఇట్టాడా, ఆడు మన ఇంటికి రాలేదా, ఆడింటిగా ప్రార్థన ముందు వెళ్తాను. ఇదేంటారు ఈ ఇంటికి ప్రార్థనకి వెళ్ళదు వచ్చాడు, చచ్చిపోతాడు. మన ప్రేమతో ఎదురెక్కించి ప్రేమతో చంపేయాలండి మనం. నీ చేపల కూర వేయలేదా, వండేవా, అక్కడికే పంపించింది. నేను మొన్న వండాను, దీనికి వేయలేదు, ఇది నాకు పంపించిందండి. కీడు చేత కీడుని చేయించుక, కీడుని మేలు చేత చేయించుకున్నాడు. హల్లెలూయా. అరిసెలు వండేవా, నీకు వేయలేదా, నీ పక్కన వండుకుని వేసి పంపించి 10 పంపి దేవునికి ఇస్తాను. చచ్చిపోవాలి అరిసరికి ఇటుకరా ఎటు కొట్టినట్టు మొహం మరి దేవునికి ఇస్తాను. హల్లెలూయా. కాబట్టి మనం ప్రేమిద్దాం. దేవుడు తీర్పు తీరుస్తాడండి, మనం ఎవడమండి. పరిశుద్ధాత్మను ఒప్పించేస్తాడండి, మనం ప్రేమిద్దామండి. ప్రేమతో నింపబడదామండి. శత్రువులను ప్రేమిద్దామండి, కాదన్నవాడిని ప్రేమిద్దామండి. మన ఇంటి ప్రార్థనకు రాకపోతే ఆడింటికి వెళ్ళి పరిచయం చేద్దామండి. దేవునికి స్తోత్రం అండి. ఆడికి బయట చెడిపోవాలి, హెచ్చరిక చెయ్యి. హల్లెలూయా. నీ ఇంటికి కోటానికి వచ్చినాడు, ఆడుకోవటానికి వెళ్తే పెద్ద గొప్ప కాదు. నీ ఇంటికి కోటానికి రావాలి, ఇంటికి కోటానికి వెళ్ళి మళ్ళీ మొత్తం అయిపోయినాక ఆడి కొండలని కడిగి అట్లా ఇటు వస్తే ఆ కొండలు ఆడి మొహం కాపాడేటట్టుగా కడగలం మళ్ళీ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, నేను చెప్తున్నానండి, అతడు పడి ఉన్న చోటికి వచ్చి, నాకు ఇక్కడ నుంచి ముందుకి వెళ్ళబుద్ధి అవుతుంది పాస్టర్ గారు, అస్సలు వెళ్ళబుద్ధి అవుతుంది. మా ఊర్లో ఇసుకలో లారీ దిగేసిపోయినట్టు ఈ రాత్రి అక్కడ దిగేసిపోదామని ఉంది నాకు. మీరు కొక్కిలేరు తెచ్చుకోండి, జేసీబీ తెచ్చుకోండి, నిర్వహణ అక్కడ ఉంది. హల్లెలూయా. అతను చూచి జాలిపడి, ఒక్కసారి జాలితో పక్కన